హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర క్యాబినెట్ భేటీ అండి. మరోసారి క్యాబినెట్ భేటీ, డీఏపై సంచలన నిర్ణయం, ఆనందంలో ఉద్యోగులు. పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈ నెల 6వ తేదీన అంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ మరోసారి సమావేశం అయితే కానుంది. ఈ సమావేశానికి రాష్ట్రానికి సంబంధించి పలు కీలక విషయాలు, ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన ప్రధాన సమస్యలు చర్చకు వచ్చే అవకాశము ఉంది. ఈ నెల 6న ఏపీ కేబినెట్ కీలక సమావేశం. ఉద్యోగ పెన్షనర్ల కోసం శుభవార్త రానుందా? ఉద్యోగులు, పెన్షనర్లు మరి ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నటువంటి సమావేశం ఇది. ముఖ్యంగా డీఏ పెండింగ్ బకాయిలు, పీఆర్సీ తక్షణ పరిష్కారం, జీపీఎస్, జీఐఎస్ పెన్షన్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఈహెచ్ఎస్ హెల్త్ స్కీమ్ వంటి కీలక అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా అనే ప్రశ్న ఉద్యోగ వర్గాల్లో ఉత్కంఠత రేపుతోంది. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు, అఖిలపక్ష నేతలతో ప్రధాని మోదీ భేటీపై చర్చ, అలాగే అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశము ఉంది. ప్రధానంగా చర్చించాల్సిన అంశాలండి ఇవి. ఉద్యోగ పెన్షన్ల సమస్యలపై ప్రత్యేకంగా చర్చ జరుగుతుందా లేదా అనే విషయం అయితే ఇప్పటికి ఇంకా స్పష్టత అయితే రాలేదు. ఇప్పటికే ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 28న ఉప ముఖ్యమంత్రితో జరగాల్సిన భేటీ ఇంకా తుది నిర్ణయానికి రాకపోవడంతో ఉద్యోగ సంఘాలు మరింత ఆగ్రహంగా అయితే ఉన్నాయి. ఉద్యోగ సంఘాల నిరీక్షణ చేసి నిరసనల ముప్పు అయితే వాటిల్లే ప్రమాదమే ఉన్నట్టు తెలుస్తుంది. మరి కేబినెట్ సబ్ కమిటీ ఈ సమస్యల పరిష్కారానికి చర్చలు జరిపి తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేబినెట్ సమావేశంలో ఉద్యోగ సమస్యల చర్చకు రాకపోతే మరిన్ని ఉద్యమాలు తప్పవని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. డీఏ పెండింగ్, పీఆర్సీ, హెల్త్ స్కీమ్‌పై నిర్దిష్ట ప్రకటన రాబోతుందా అంటే ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ముఖ్యమైన సమస్యలండి. డిఆర్ఎస్ అలవెన్స్ పెండింగ్ బకాయిలు 30% వరకు పెండింగ్‌లో ఉన్న డీఏను విడుదల చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా అనే అందరికీ అయితే ఉద్యోగ పెన్షనర్‌లో స్పష్టత రావాల్సి ఉంది. పీఆర్సీ తక్షణ పరిష్కారం, కొత్త పీఆర్సీ అమలుపై స్పష్టత ఈ కేబినెట్ ద్వారా వస్తుందా? అలాగే జీపీఎస్, జీఐఎస్ ఉద్యోగ భద్రత ఫండ్ మేనేజ్మెంట్ నిర్ణయాలు ఉంటాయా? రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్లకు రావాల్సిన బకాయిలు విడుదల చేసే అవకాశం ఉందా? ఈహెచ్ఎస్ హెల్త్ స్కీమ్, ప్రభుత్వ ఉద్యోగుల మెడికల్ బెనిఫిట్స్ మెరుగుపరిచే నిర్ణయం తీసుకుంటారా అనే ఈ కీలక అంశాలపై ప్రభుత్వం తాజాగా ప్రకటన చేస్తుంది అని అయితే ఆశతో ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. మొత్తం మీద ఈసారి ఏపీ కేబినెట్ సమావేశం ఉద్యోగుల భవిష్యత్తును ప్రభావితం చేసే విధంగా మారనుంది. పీఆర్సీ, డీఏ, హెల్త్ స్కీమ్, పెన్షన్లు వంటి సమస్యలపై స్పష్టమైన ప్రకటన వెలువడుతుందా లేదా అనేది ప్రధాన ప్రశ్న. ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగే అవకాశం ఉన్నందున ఈ సమావేశం ప్రభుత్వానికి కూడా కీలకంగా మారింది. ఇదే నిజమైన కీలక సమావేశం అవుతుందా లేదా ఉద్యోగ సమస్యలు మళ్ళీ ఊహల్లోనే మిగిలిపోతాయనేది 6వ తేదీ కేబినెట్ సమావేశం తర్వాతే స్పష్టత అయితే రానుంది.